హాయ్ హలో దిస్ ఈజ్ చైతు. ఆల్ ఇండియా రైడ్లో ఇది డే 4 వచ్చేసి నేను ప్రజెంట్ పూరీలో అయితే ఉన్నాను. అండ్ రీసెంట్గా నేను పూరీ అయితే వచ్చాను కదా. అండ్ ఈరోజు పూరీ నుంచి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ నేను వెళ్తున్న స్టేట్ వచ్చేసి జార్ఖండ్ అనమాట. జార్ఖండ్లో శ్రీ బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగాలకి అయితే ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను. అండ్ నాకు ఇక్కడ నుంచి నియర్లీ దాని డిస్టెన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 680 ఆర్ 690 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎర్లీ మార్నింగ్ 6:40 అనమాట. చూడొచ్చు నా మొబైల్లో. అండ్ బయట లొకేషన్ కూడా చూపిస్తాను. లైట్గా మంచు అయితే ఉంది. నేను ప్రజెంట్ అయితే పూరీలో ఉన్నాను. ఇది మొత్తం పూరీ లొకేషన్ అనమాట, బ్యాక్ సైడ్. సో చలో మనమైతే వైద్యనాథ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోదాం పదండి. బ్రో నాట్ సేమ్. అండ్ నేను ఉంటున్న హోటల్ అయితే ఇదే. సో ఇదన్నమాట మనం ఉంటున్న హోటల్ వచ్చేసి హోటల్ బీబీ హోటల్. మొత్తం సెట్ అయితే చేసుకున్నాను. చలో మ్యాప్ కూడా పెట్టేసినాం. కనిపిస్తుంది కదా మీకు, 688 కిలోమీటర్స్ అయితే ఉంది. నియర్లీ 40. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. నియర్లీ 14 అవర్స్ అయితే చూపిస్తుంది. చూద్దాం ఎన్నింటికి వెళ్తాము. ఇక్కడ రైట్ అయితే తీసుకోవాలి మళ్ళీ. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది పూరీలో. అండ్ మన దాంట్లో పెట్రోల్ కూడా లేదు. ఫస్ట్ అయితే మనం ఫ్యూల్ స్టాప్కి అయితే వెళ్ళాలి. నా దాంట్లో 9 చూపిస్తుంది రేంజ్. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ కూడా లేదనమాట. రైట్ సైడ్లో ఉంది పెట్రోల్ బంక్. నేనైతే యూటర్న్ తీసుకొని రావాలి. ఇక్కడ పవర్ ఉంటుందో లేదో తెలియదు, చూద్దాం వెళ్ళి. ఇది పూరి మొత్తం అవుట్స్కట్స్ ఇది. యూటర్న్ ఎక్కడుందో ఇంత దూరంలో ఇచ్చాడేంటి యూటర్న్. ఇక్కడైతే యూటర్న్ ఉంది, యూటర్న్ తీసుకుందాం. మళ్ళీ ముందరికి వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత. ఈ సైడ్ ఎందుకు ఇవ్వలేదు పెట్రోల్ బంక్ అర్థం కాదు అలా. ఇక్కడ పవర్ ఉంటుందో లేదో చూడాలి. పవర్ లేకపోయినా చేసేది ఏం లేదు, కొట్టించుకోవాల్సిందే.
ఎందుకంటే అసలు లేదనమాట మన దాంట్లో పవర్. XP95 పవర్ అయితే ఉంది ఇక్కడ. కొట్టిద్దాం. ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుందో చూద్దాం. పవర్ 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 ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్. బస్ 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 భయ్యా. ఇదేంటో మరి పవర్ ఈ కలర్లో ఉంది. అప్రాక్సిమేట్లీ 1700 అయితే అయింది. చలో పేమెంట్ చేసాను. నేను 1700 కొడుతున్నా. పేమెంట్ అయితే అయిపోయింది. సో చలో ఫ్యూల్ రేంజ్ ఎంత చూపిస్తుందో చూద్దాం. ఫుల్ చేయించినాం కదా ఇప్పుడు. చూసిరు కదా 246 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఫ్యూయల్ రేంజ్. చలో ఇంకెక్కడ ఆగేదైతే లేదు. నెక్స్ట్ మళ్ళీ మన స్టాప్ వచ్చేసి 246 కిలోమీటర్స్ తర్వాతే. ఫ్యూల్ అయిపోయిన ఒక నెక్స్ట్ స్టాప్ అయితే లేదు. ఎందుకంటే నా డెస్టినేషన్ చాలా దూరం అయితే ఉంది. అండ్ నేను ఎక్కువగా నైట్ జర్నీస్ అయితే పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది నైట్స్. కొంచెం ఫాగ్ ఉంటుంది రోడ్ల మీద. అండ్ అదిగాక విజిబిలిటీ సరిగ్గా ఉండట్లేదు. ఇది వింటర్ టైం కాబట్టి. అండ్ మనం పైకి వెళ్ళే కొద్ది ఇంకా విజిబిలిటీ తగ్గుతూ ఉంటుంది. అండ్ అదిగాక చలి కూడా అంతే ఎక్కువ ఉంటుంది. సో అందుకే అన్నమాట. ఏదైనా 6-7 లోపల వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి 14 hours 3 minutes అయితే చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ 676 కిలోమీటర్స్ అయితే ఉంది. చలో ఇంకెక్కడ స్టాప్ అయితే లేదు. అండ్ ఫుడ్ కూడా తింటాను, లేదంటే ఫుడ్ స్టాప్ కూడా లేదు. ఓన్లీ వాటర్ అండ్ యూనిట్ స్టాప్సే పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను ఈ రైడ్లో. ఎంత ఫాస్ట్గా అంత జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఒడిస్సా వాళ్ళు భలే స్కామ్ చేస్తారు. రూమ్స్ దగ్గర కానీ షాప్స్లో కానీ మనకి వాళ్ళ లాంగ్వేజ్ రాకపోతే ఒక 10 to 15 రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటారు షాపుల్లో. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే ఉండండి. బయటకు వచ్చినప్పుడు స్కామ్స్కి అయితే గురవద్దు. అండ్ తెలియని వ్యక్తులను అయితే అస్సలు నమ్మొద్దు.
ఇది బస్ స్టాండ్ అనమాట. చూడండి, చాలా బాగుంది బస్ స్టాండ్. హిమాలయాలో నాకు నచ్చేది ఏంటంటే బాగా సస్పెన్షన్ ఒకటి, బ్రేకింగ్ ఒకటి. సస్పెన్షన్ అయితే అసలు స్మూత్గా పనిచేస్తుంది అనమాట, అండ్ బ్రేకింగ్ కూడా అంతే బాగుంటుంది. హిమాలయ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, వెయిట్ ఉంటే ఎక్కువగా ఫాస్ట్ వెళ్తుంది. అంటే టాప్ వాట్స్, ప్యానియర్స్ ఇవి ఉందనుకోండి, కొంచెం బండి మూమెంట్ అయితే వస్తుంది. జార్ఖండ్ నుంచి నెక్స్ట్ అయితే వెస్ట్ బెంగాల్ అయితే వెళ్దామనేసి అనుకుంటున్నాను. జార్ఖండ్లో వైద్యనాథ్ టెంపుల్ ఒక్కటైతే దర్శించేసుకొని అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి అయితే వెళ్తాను. ఏంటంటే వీడియోస్ అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందల ఏముందిలే వీడియో ఎడిటింగ్ అంటే ఈజీయే కదా, రైటింగ్ అంటే ఈజీయే కదా అనేసి అనుకున్నాను. వాచిపోతుంది. ఏదైనా మనం అనుభవిస్తే కానీ తెలీదు మనకి. ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అయితే NH16కి అయితే వెళ్తాం అనమాట. నేషనల్ హైవే 16 తెలుసు కదా ఎలా ఉంటుందో రోడ్డు. వెళ్ళిపోవచ్చు ఈజీగా, 120, 130 అయితే ఈజీగా వెళ్ళొచ్చు. NH16 మాత్రం నెంబర్ 1 రోడ్ అది. ఇక్కడ కొబ్బరి బొండాలు కనిపించినాయి అని చెప్పి మొన్న కొబ్బరి బొండాలు అయితే తాగాను. అవి కొబ్బరి బొండాల్లో లేదంటే ఉప్పు నీళ్ళో తెలీదు, అలా ఉన్నాయి అన్నమాట. అసలు తీపే లేవు, వాటరు మొత్తం చేదుగా ఉన్నాయి. ఎందుకు తాగానా, ఎందుకు తీసుకున్నానా అనిపించింది. మళ్ళీ కాయ వచ్చేసి 40 రూపీస్ అంట బొక్క. ఇది భువనేశ్వర్ మొత్తం అవుట్స్కట్స్ అనమాట. సిటీలోకి ఎంటర్ అయ్యి అలా NH16 మీదకి అయితే వెళ్ళిపోతాం అన్నమాట మనం. అండ్ ఇంకా మనకి NH16 వచ్చేసి 7.6 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. NH16కి వెళ్ళామంటే మాత్రం అసలు ఇంకా బ్రేకే పని లేదు బండికి, చొప్పని వెళ్ళిపోవచ్చు. 70 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత అయితే మనం NH16 మీదకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. మనకి 800 మీటర్స్లో NH16 హైవే అయితే ఉంది, నెంబర్ 1 హైవే అనమాట. అసలు వెళ్ళిపోవచ్చు, రోడ్డు చాలా బాగుంటుంది. కనిపిస్తుంది కదా. సో ఫైనల్లీ మనం NH16 మీదకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. బాబాయ్ సిగ్నల్ ఇవ్వాలి కదా. కనిపిస్తుంది కదా, శ్రీ జగన్నాథ్ ఎక్స్ప్రెస్ హైవే NH16. చాలా బాగుంటుంది ఈ రోడ్ మాత్రం, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అసలు ఎక్కడో ఒక చోట తప్ప మనం బ్రేక్లు వేసేది, అసలు బ్రేక్ వేయాల్సిన పనే లేదు NH16కి వెళ్ళామంటే. అంత బాగుంటుంది రోడ్డు. చిన్న చిన్న పాత్ హోల్స్ అయితే మనం చూసుకుంటాం, అంటే మన బండి చూసుకుంటుంది. సస్పెన్షన్ నెంబర్ 1గా పనిచేస్తుంది అనమాట సస్పెన్షన్. ఇక్కడ ఏదో రివర్ ఉంది, అండ్
మనం ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ వెస్ట్ బెంగాల్ బోర్డర్లోకి అయితే ఎంటర్ అవుతాం. వెస్ట్ బెంగాల్ బోర్డర్లో నుంచి మళ్ళీ జార్ఖండ్ బోర్డర్లోకి అయితే వెళ్తాం అన్నమాట. ఎలా అది సగం వెస్ట్ బెంగాల్లో నుంచి సగం జార్ఖండ్లోకి ఎంటర్ అవుతాం మనం. సో చూసారు కదా, ఫైనల్లీ NH-16 మీదకి అయితే వచ్చేసినాం. ఇది మొత్తం కోల్కతా హైవే అనమాట. చాలా బాగుంటుంది రోడ్డు. భువనేశ్వర్ చాలా పెద్దదే. నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం రావటం ఇటు. బాగుంది కదా అపార్ట్మెంట్. మనకి ఇక్కడ నుంచి కటక్ వచ్చేసి 13 కిలోమీటర్స్ ఉంది. కోల్కతా 436 కిలోమీటర్స్ ఉంది. మనం ఇప్పుడు కటక్ మీద నుంచి అయితే వెళ్తాం అన్నమాట. చూసారు కదా, NH-16 ఎక్కడ తగ్గేదే లేదు. సో ఈజీగా లైన్స్ అనేవి చేంజ్ అయిపోవచ్చు NH-16 ఎంటర్ అయ్యేవాడే మాత్రం. భువనేశ్వర్ చాలా డెవలప్ అవుతుంది అబ్బా. నియర్లీ ఒక 300 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత అయితే వాటర్కి అయితే ఆగాను. సో ఇది మన ఫస్ట్ వాటర్ బ్రేక్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకా 365 కిలోమీటర్స్ అయితే ఉంది డియోగఢ్కి. అండ్ ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ బోర్డర్కి అయితే ఒక 14 కిలోమీటర్స్ అయితే ఉంది. బోర్డర్ ఎలా ఉంటుంది ఏంటనేసి చూద్దాం. నాకు కూడా ఐడియా లేదు, అంటే నేను ఎప్పుడు రాలేదు ఇటు సైడ్. అండ్ నేను సౌత్ సైడ్ ఎక్కువ వెళ్తాను, అంటే తమిళనాడు, శబరిమల ఇటు సైడ్ అయితే వెళ్ళాను. ఇటు ఫర్ ద ఫస్ట్ టైం రావటం నేను. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేసి. ఇంకో 14 కిలోమీటర్స్లో అయితే వెస్ట్ బెంగాల్ బోర్డర్ ఉంది. చూపిస్తాను మీకు బోర్డర్ ఎలా ఉంటుంది ఏంట అనేసి. అబ్బో, చలో వెస్ట్ బెంగాల్ బోర్డర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 1 అన్నమాట. 1 మినిట్ తక్కువ 1. ఫుడ్ బ్రేక్ తీసుకుంటాను, లేదంటే డైరెక్ట్ దేవగరే ఇంకా నైట్ ఏదో ఒకటి తిందామనేసి అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే ఆకలి ఏం లేదు. అక్కడ 8కి స్టార్ట్ అయ్యాం కదా, అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1 అన్నమాట. నియర్లీ ఒక 5 అవర్స్ అయితే పట్టింది. 300 కిలోమీటర్స్. ట్రాఫిక్ ఉంది, అయ్యాక చిన్నగా వస్తుందో, నేను మరీ అంత ఫాస్ట్ ఏం వెళ్ళట్లే. ఇదే అన్నమాట లాస్ట్ బోర్డర్ టోల్గేట్, ఒడిస్సా టోల్గేట్, లాస్ట్ టోల్గేట్.
ఇది ఒడిస్సా బోర్డర్ అనుకుంటా. ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ ఇది దాటితే మనకి నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఓకే ఓకే సార్. అండ్ అదేమో ఒరిస్సా బార్డరు, ఇదేమో వెస్ట్ బెంగాల్. సో ఫైనల్గా మనం వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయ్యాం. అండ్ వెస్ట్ బెంగాల్ నుంచి మనం నెక్స్ట్ జార్ఖండ్ బోర్డర్కి అయితే వెళ్ళాలి. మళ్ళీ జార్ఖండ్లోకి ఎంటర్ అవుతాం. అండ్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 66 కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్ అనమాట. ఒకటే రోడ్డు, ఎటు తిరిగే పనే లేదు. ఆఫ్టర్ 66 కిలోమీటర్స్ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. 66 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ అయితే తీసుకోవాలి. 66 కిలోమీటర్స్ దాకా స్ట్రైట్ రోడ్ అనమాట. సోల్పట్ట ఊరి పేరు సోల్పట్ట అంట. అండ్ మనకి ఇక్కడ నుంచి నియర్లీ ఒక 380 కిలోమీటర్స్ ఉంది బోర్డర్ దగ్గర నుంచి. ఎగ్జాక్ట్గా 380 కిలోమీటర్స్ అయితే ఉంది. నియర్లీ 8 అవర్స్ అయితే చూపిస్తుంది. చూద్దాం మనం ఎంతసేపటికైతే వెళ్తాము. అండ్ ఫ్యూల్ 74 చూపిస్తుంది. మనం సెకండ్ ఫ్యూల్ స్టాప్కి అయితే ఆగుదాం. अरे भैया इधर पावर कहाँ है? इधर पावर नहीं है. एक्स्ट्रा ग्रीन ब्रो. పవర్ నాట్ దేర్. ఓకే, ఇది మూడో బంక్ అనమాట. ఇంత పెద్ద బంక్ ఉంది. ఇంత పెద్ద బంకులో పవర్ లేదు. షట్. హట్ 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 జస్ట్ మిస్. ఇక్కడ పడేవాడిని. దేవుడు కాపాడాడు బాబు. మూడు బంకులు చూసాము, ఎక్కడా పవర్ లేదు. ఇది మన సెకండ్ ఫ్యూల్ స్టాప్ అన్నమాట. ఇక్కడ పవర్ ఉంటుందని రాశారు బోర్డు ఉంది ఇక్కడ. చలో. అండ్ ఇక్కడ లీటర్ వచ్చేసి 103 రూపాయలు పవర్. పెట్రోల్ అయితే 105, 105. మన దగ్గర కన్నా 5 రూపీస్ తక్కువ. ఫుల్ ట్యాంక్ పవర్. ఇందాకైతే 1700 పట్టింది. ఇప్పుడు ఎంత పడుతుందో చూద్దాం. స్టేట్కి పెట్రోల్ డిఫరెన్స్ ఉంటుంది కాస్ట్. సో ఇక్కడే తక్కువ పట్టొచ్చు అనుకుంటున్నా. బస్ భయ్యా కదా. 1592, 100 రూపీస్ తక్కువ. నాకు అక్కడేమో 17, ఇక్కడేమో 16. నియర్లీ 14 లీటర్స్ అయితే పట్టింది.
हो गया। ఇప్పుడు మళ్ళీ యూటర్న్ అయితే తీసుకోవాలి. చలో, ఇక్కడెక్కడ యూటర్న్ అయితే లేదు. ఈ చిన్న చిన్న దాంట్లో నుంచి దిగాలన్నమాట. కనిపిస్తుంది కదా, ఇదిగో ఈ గోతిలో నుంచి దిగాలి మనం. ఈ లగేజీ మీద పడితే ఏం ఉండదు, లేవని కూడా లేవదు. అండ్ అదిగాక 17 లీటర్స్ ఫుల్ ట్యాంక్ అయితే ఉంది ఇక్కడ. చూసిర్రు కదా ఎలా వస్తున్నారు. ఇక్కడనే కాదు, ఎక్కడైనా అంతే. అండ్ మనం వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళాలి. పూరి నుంచి డియోగర్కి వెళ్ళే రూట్లో కొంచెం దూరం వరకు మొత్తం NH16 అన్నమాట. NH16 క్రాస్ అయ్యానో లేదో, మొత్తం వన్ వే రోడ్డే. కనిపిస్తుంది కదా మీకు మొత్తం. ఇదే వన్ వే రోడ్లో నియర్లీ ఒక 300 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి మనం. చాలా కష్టమైన రోడ్డు. అప్రాక్సిమేట్లీ ఒక 40-45 కిలోమీటర్స్ అయితే వచ్చేసిన. మొత్తం ట్రాఫిక్ ఉండే. అండ్ నిన్న నైట్ తిన్న ఫుడ్ అన్నమాట. ఇంతవరకు నో ఫుడ్ బ్రేక్ లేకుండానే ఈ టైం అయింది. ఫుడ్ బ్రేక్స్ ఇవన్నీ, పవర్ నాప్స్ ఇవన్నీ తీసుకుంటా ఉంటే రేపు పొద్దునకి వెళ్తానేమో. నేషనల్ హైవే 14 అంట. మొత్తం వన్ వే రోడ్డే, కానీ నేషనల్ హైవే 14. సన్సెట్ అయితే అయిపోతుంది. అండ్ నేను ఇంకా రూమ్కి వెళ్ళి అయితే వ్లాగ్ చేస్తాను. సో ఇంతటితో వ్లాగ్ అయితే ఆపేస్తున్నాను అనమాట. ఎందుకంటే లైట్ ఫెయిల్ అవుతుంది, అంత క్లారిటీ ఉండదు, రికార్డ్ చేసిన వేస్ట్ అనమాట. సో రేపు అయితే మనం మొత్తం వైద్యనాథ్ టెంపుల్ దగ్గర అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. వైద్యనాథ్ టెంపుల్ దగ్గర ఎలా ఉంటుంది అండ్ దర్శనం టైమింగ్స్ ఏంటి, ఈ మొత్తం స్టే ఎక్కడ ఉండాలి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు ఒక వ్లాగ్ అయితే చేస్తాను అన్నమాట వీటన్నిటి మీద. సో బాయ్. ఈరోజుకి ఇదే అన్నమాట వ్లాగ్. డే 4 వ్లాగ్ వచ్చేసి